తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం కేసును మరో 2 వారాలకు వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా స్పీకర్ కార్యాలయం తరపు న్యాయవాదులు కోర్టుకు కీలక సమాచారాన్ని అందించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే 7 అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక నిర్ణయానికి వచ్చారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాజా విచారణ స్పీకర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. తదుపరి విచారణను 2 వారాల తర్వాత చేపట్టనుంది. ఈలోగా మిగిలిన 3 ఎమ్మెల్యేల భవితవ్యంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వ్యవహారం, ఇవాళ విచారణ సైతం చేయబోతున్నారు. ఇటు స్పీకర్ ఇచ్చిన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా విచారణ చేయబోతున్నట్టు అర్థమవుతుంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ఏమంటున్నారు? ప్రధానంగా తెలంగాణ పార్టీ తెరంపి ఎమ్మెల్యేలకు సంబంధించి గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు దానిపై నిర్ణయం తీసుకోవడం తాత్సారం చేస్తుంది. మరోవైపు స్పీకర్ కూడా అనర్హత వేటు విషయంలో లేట్ చేస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో గతంలో కూడా విచారణ జరిగింది. తర్వాత వింటర్ సెషన్ వెకేషన్ హాలిడేస్ తర్వాత తొలిసారి విచారణ జరిగింది. దీనిపైన ప్రధానంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. అంటే ఇప్పటికే చాలా సమయం అనేది ఇచ్చాము, ఇదే చివరి అవకాశం అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఇచ్చిన సమయం ఇచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. కానీ ఈ నిర్ణయం తీసుకోకుండా ప్రస్తారం చేస్తున్నారు. ఇప్పుడు కనుక తగిన నిర్ణయం తీసుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయంటూ కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పటి వరకు 7 సంబంధించి విచారణ కొనసాగించారు. ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా స్పీకర్ కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో వారిపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా కోరింది. ఇక 2 వారాల తర్వాత తదుపరి విచారణ ఉంటుంది. ఇక 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం కోరింది ఇటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది సమయం కోరిన నేపథ్యంలో అంటే 2 వారాల్లోగా ఈ 3 ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఈ పురోగతి ఏంటి అనేది తెలియజేస్తే కనుక 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేస్తే 4 వారాలు ఇవ్వాలా లేదా అనేది మేము ఆలోచిస్తామని కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసినట్టు 2 వారాలు అయితే సమయం ఇచ్చింది. కానీ ఇంకా 4 వారాలు కోరిన నేపథ్యంలో పురోగతి ఎంతవరకు వచ్చింది, విచారణ ఏ విధంగా జరిగింది, వారి నుంచి ఎటువంటి సమాధానాలు తీసుకున్నారు, ఎటువంటి ప్రశ్నలు సంధించారు అనేది కనుక అఫిడవిట్ దాఖలు చేస్తే 4 వారాలు సమయం ఇస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇదే చివరి అవకాశం. తగిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి కూడా తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది స్పీకర్ అనేది కూడా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ అనేది 2 వారాలకు వాయిదా వేసింది. థ్యాంక్ యూ శివ.